ఒక రోజున మనందరం ఆడుకుందాంరా, ఇలా ఎంతసేపు మనకి తోస్తుంది. 2 టీములు కింద వేసుకుందాం. బలరాముడు ఒక టీంకి కెప్టెన్, నేను ఒక టీంకి కెప్టెన్. ఇప్పుడు మనం చిన్నతనంలో ఆడిన ఆటలే అవి. పిల్లలందరూ వస్తారు, కెప్టెన్స్ ఏం చేస్తారంటే ఎంచుకుంటారు, ఒక ఆట ఆడదామన్నారు. ఇద్దరూ ఎంచుకోవడం మొదలు పెట్టగానే కృష్ణుడు చాలా చమత్కారి. అన్నయ్య అన్నయ్య నీతో చిన్న మాట మాట్లాడాలి, ఇలా అన్నాడు. ఏంట్రా తమ్ముడు అని గబగబా వెళ్ళారు. ఇద్దరు చూడముచ్చటగా ఉంటారు, ఒక ఆయన తెల్లటైనా ఒక ఆయన నల్లటైనా. ఇద్దరు చెట్టు పక్కకి వెళ్ళారు. ఆయన అన్నాడు, అన్నయ్య అన్నయ్య జాగ్రత్త, గోపాల బాలురులో ఇవాళ ప్రచ్ఛన్న రూపంలో ప్రలంభుడన్న రాక్షసుడు వచ్చాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామని వచ్చాడు. అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండు, వాణ్ణి నేను నా పార్టీలో పెట్టుకుంటాను, 1000 కళ్ళతో చూసుకోవచ్చు, వాణ్ణి నువ్వు కోరకన్నయ్య అని చెప్పాడు. అలాగేరా తమ్ముడు, నువ్వే కోరుకో అయితే అన్నాడు. ఇద్దరు వచ్చారు. వాడెందుకు కృష్ణుడి పక్షంలో పెట్టారు వాణ్ణి అంటే, వాడికి లోపల కడుపులో ఒక బెంగ ఒకటి ఉంది. కృష్ణుడి జోలికి మనం వెళ్ళొద్దు, ఇంతకుముందు చాలా మంది వచ్చారు ఈయన మీదకి, హనుమకి సుందరకాండలో హనుమ మీదకి వెళ్ళినట్టు. వచ్చిన వాళ్ళు మడిసిపోవడమే కానీ కృష్ణుణ్ణి ఏదో ప్రమాదం తెచ్చిన వాడు ఎవడు లేడు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముడి జోలికి వెడితే తేలికే. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచిపెట్టి ఉండలేక కృష్ణుడు ప్రమాదాన్ని తని తెచ్చేసుకుంటాడు. కాబట్టి బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామని వాడు ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనని నమ్ముకున్నవాణ్ణి, తన కోసమని అవతారం స్వీకరించిన వాణ్ణి, తాను పడుకుంటే పరుపైన వాణ్ణి, తను కాలు పెడితే పాదపీఠమైన వాణ్ణి, తాను కూర్చుంటే పైన గొడుగైనటువంటి వాణ్ణి, తాను నడుస్తుంటే ఛత్రం పట్టిన వాణ్ణి ఈశ్వరుడంత తేలిగ్గా వదిలిపెడతాడండి. 1000 కళ్ళతో కాసుకుంటాడు తనవారన్న వాళ్ళని. అందుకని ప్రలంభుడు నా పార్టీ అన్నాడు. ఈ ప్రలంభుడిని తన పార్టీలో పెట్టుకున్నాడు. ఆట ప్రారంభమైంది. ఏమిటి ఆట అంటే, ఏదో కొన్ని లక్ష్యములను పెట్టుకుంటారు. ఏదో అదిగో ఆ స్తంభము, ఆ ఆకు, ఆ కర్ర, ఒక్కొక్కళ్ళకి 5 రాళ్ళు ఇస్తారు. మీ పార్టీలో వాళ్ళు కొడతారు, మా పార్టీలో వాళ్ళం కొడతాం. ఎవరు లక్ష్యాన్ని ఎక్కువ మంది కొడతారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరు ఎక్కువ మంది కొట్టలేరో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి, గెలిచినటువంటి వాళ్ళని మొయ్యాలి. ఇది అక్కడ ఉన్నటువంటి షరతు. ఇప్పుడు కృష్ణుడి పార్టీలో ప్రలంభుడు ఉన్నాడు. కృష్ణుడి బృందం ఓడిపోయింది ఆ రోజున. బలరాముడి బృందం గెలిచింది. కాబట్టి ఇప్పుడు బలరాముడు ఏం చెయ్యాలి, బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మొయ్యాలి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంభుడు గబగబా వచ్చన్నాడు, బలరాముడిని నేను మోస్తానన్నాడు. అర్థమైంది బలరాముడికి. సరే మొయ్యి అన్నాడు. ఒక నియమం పెట్టారు, ఎవరు ఎవరిని మోసినా అదిగో గీత గీసాం, ఆ గీత వరకు మోసుకెళ్ళి అక్కడ వదిలేయాలి, చాలు, అంతకన్నా మొయ్యకూడదు. అక్కడ వరకు మొయ్యలేరని ఇలా ఎక్కించుకు దింపకూడదు, అక్కడ వరకు మొయ్యాలి, ఇది నియమం అన్నాడు. సరే అన్నాడు. ప్రలంభుడు బలరాముడిని ఎక్కించుకున్నాడు. అబ్బా పర్వతవంత ఉన్నాడేమిట్రా అనుకుంటున్నాడు. మోసము లేక వాని పెను మూపున నుండుచు ఆ హలాయుధుండా సమయంబునంకనియే హాటకరత్న కిరీట కుండలోద్భాసిత మస్తకం భృకుటి భాసుర దారుణ నేత్రు ఉగ్ర దంష్ట్రాసహితున్ ప్రలంబును శౌర్య విలంబు మదావలంబునన్. ఆ పరిగెడుతున్నవాడు గీత దాటి వెళ్ళిపోతున్నాడు. ఆగు ఆగు అంటున్నాడు పైన కూర్చున్న బలరాముడు. వాడు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేని రాక్షసుడైపోయాడు. ఒక్కసారి నల్లగా ఉన్న రాక్షసుడు, వాడి ఒంటికి పెట్టుకున్న బంగారు ఆభరణాలు, ఆయన మీద కూర్చున్న తెల్లటి బలరాముడు చూశాడు. బలరాముడు ఆగు ఆగు అంటే ఆగట్లేదు. తమ్ముడు చెప్పాడు, నిన్ను చంపడానికే వచ్చాడన్నయ్యా అని ముందే చెప్పేశాడు. కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు ఒక్క గుద్దాడు వాడి శిరస్సు మీద. వాడి తల బ్రద్దలైపోయి నేలబడి మరణించాడు. బలవంతుడగు ప్రలంబుడు బలిముష్టిని నిహతుడైన బ్రతికితి మనుచున్ బలసూదనాది విజులు బలుపై కురిపించిరి పూల వృష్టిన్. ఎప్పుడైతే ప్రలంబుడి యొక్క శిరస్సు బద్దలగొట్టేశాడో, నెత్తురు కారిపోతూ ప్రలంబుడు మరణించాడో, పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించినారు అని ఈ లీల పూర్తి చేశారు. కానీ ఈ లీలలో మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? సాధారణంగా భగవంతుణ్ణి ఏమీ చెయ్యలేక భగవంతుని యొక్క భక్తుల్ని హింసించేటటువంటి ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. ఆయనకి ఏ పాపం ఎరగడు, ఆయన ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటాడు.
కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నటువంటి వాళ్ళని హింస పెట్టడం, వాళ్ళని బాధ పెడుతూ ఉండడం, ఇలాంటివి ఏమవుతాయంటే భగవంతుడే వాడి యొక్క మృత్యువునకు మార్గమును తెరుస్తాడు. తెరిచి ఈ భక్తుణ్ణి ఆయనే రక్షించుకుంటాడు, బలరాముణ్ణి కృష్ణుడు రక్షించుకున్నట్టు. 2, మనం దేవాలయంలో దర్శనానికి వెడతాం. చాలా మంది ఒక పొరపాటు చేస్తుంటారు. దేవాలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రధానమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. అవి లేకుండా చేసినటువంటి దర్శనాన్ని దర్శనం కింద లెక్కలో వెయ్యరు. ఒకటి ఏమిటో తెలుసా అండి? దేవాలయ దర్శనానికి లోపలికి వెళ్ళగానే మొట్టమొదట చేయవలసినటువంటి పని రాజద్వారం దగ్గర వంగి నమస్కరించి లోపలికి వెళ్ళాలి. ఎందుచేత అంటే మహాభాగవతులై భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళెవరుంటారో వాళ్ళు కోరుకుంటారు, ఈశ్వర నిన్ను దర్శించడానికి వచ్చేటటువంటి భక్తుల యొక్క పాదముల నుండి పడేటటువంటి ధూళికణములు మా శిరస్సు మీద పడాలి, అందుకని మేము మొదటి గడపలగా ఉంటామని అడుగుతారు. వారి నుంచి చెప్పులతో దాటితే ఉత్తర జన్మలో ఏం చేస్తారో తెలుసా అండి? దానికి ఒక్కటే శిక్ష, కాళ్ళు లేని వారిగా పుట్టిస్తారు. వాళ్ళకి గమనం ఉండదు. నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు శైవాగమం చూడొచ్చు. 2, ఈశ్వరుడి ముందుకు వెళ్ళినప్పుడు ఇలా అంటే ఒక చేతిని తీసేస్తారు ఉత్తర జన్మలో, బాహువుని తీసేస్తారు, ఒక బాహువుతోనే ఉంటాడు. ఈశ్వరుడి ముందు ఇలాగే నమస్కరించాలి. 2, ఈశ్వర దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పరివార దేవతల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఈశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పరివార దేవతలు ఉంటారు. తాను దర్శనమన్నా చెయ్యాలి, లేదా పరివార దేవతలందరి తరపున ఎవరో ఒకరి దర్శనం చేసి అందరికీ మనసులో నమస్కారం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళాలి. అసలు అందుకే పూర్వం దేవాలయం కడితే శివాలయం అయితే నాయనారులు ఉండేవారు, 63 మంది నాయనారులు ఉండేవారు. అలాగే విష్ణువాలయం అయితే 12 ఆళ్వార్లు ఉండేవారు. ఆళ్వార్లు నాయనార్లు అంటే వాళ్ళు భగవంతుని యొక్క కృపచేత వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు. ముందు వాళ్ళ దర్శనం చేసి భగవంతుడి దర్శనానికి వెడతారు. వెళ్లే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చెయ్యాలి, వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి మౌనంగా నిలబడి నమస్కారం చెయ్యాలి. ఈశ్వరుడి దగ్గర ఒకరు నిలబడి నమస్కారం చేస్తుండగా వారి పాదాలకి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే ఆయన పుచ్చుకున్నాడు అనుకోండి, ఆయన అపచారం చేసినట్టు. ఈశ్వరుడా ఈయన పెద్ద, కాబట్టి ఆయన ఏం చెయ్యాలి? వారి తెలియక చేస్తున్నారు, ఈశ్వర ఈ నమస్కారం నువ్వు పుచ్చుకో అంటూ ఉండాలి మనసులో. కాబట్టి వారిని అలా ఇబ్బంది పెట్టకూడదు. దేవాలయంలో భగవంతుని ముందు నిలబడి ఉండగా వేరొకరికి నమస్కారం చేయవలసిన అవసరము లేదు. ఆ నమస్కారం ఈశ్వరుడికే చెందుతుంది. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, భగవద్భక్తుల్ని తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరము. దానివల్ల ఈశ్వరానుగ్రహాన్ని పొందరు. అందుకే పూజ చేశారనుకోండి, ఒక మాట చెప్తారు, తద్వామభాగ స్థిత శచీ పురందరాభ్యాం నమః. అమ్మా, ఇంద్రుడు శచీదేవితో నీ తూర్పు పక్కన కూర్చుని ఉన్నాడు. అరుంధతి వశిష్టాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇక్కడ ఎందరో పెద్దలు కూర్చున్నారు, బ్రాహ్మణులు కూర్చుని ఉన్నారు అని అక్షతలు తీసుకుని యజమాని బ్రాహ్మణుల మీద వేస్తాడు, తల మీద. అలా వేయడం ఏమిటండి? ఈయన వెయ్యొచ్చా వాళ్ళకి ఆ అక్షతలు? అంటే గౌరవంతో నమస్కారం చేశాడు. ఇంతమంది మధ్యలో ఉన్న ఈశ్వరుడు ప్రసన్నమూర్తి అయి ఉంటాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడు ప్రసన్నుడై ఉంటాడు. అలాగే ఓ శివ పూజ చేశారనుకోండి, ఓం 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 నంది భృంగిరట వీరక వీర భద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య అని ఆయన చుట్టూ ఉండేటటువంటి ప్రధాన పరివార దేవతల్ని ఘంటానాదం చేస్తూ పిలుస్తారు. వాళ్ళందరికీ ముందు నమస్కారం చేసి అప్పుడు ఈశ్వరుడికి నమస్కారం చేస్తారు. అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. భాగవతులను, భగవంతుణ్ణి నమ్మి దేవాలయాల్లో ఉన్నటువంటి వారిని ఉపేక్షించి ఈశ్వరుడికి నమస్కరిస్తే ఈశ్వరుడు దానిని స్వీకరించడు. కాబట్టి బలరాముణ్ణి చంపి కృష్ణుడు చచ్చిపోతాడనుకున్న ఊహ ప్రలంబుడిది ఎంత ప్రమాదకరమో, భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలం, వాళ్ళని ఉపేక్షించచ్చు, వాళ్ళని ప్రమాదంలోకి తీసుకెళ్లొచ్చు. భగవంతుణ్ణి ఏం చేయలేం గాని భక్తుల్ని చేయగలం అనుకోవడం అంత అవివేకం. ఈశ్వరుడు భక్తుల్ని కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూనే ఉంటాడు. వారికి సర్వకాలముల యందు ఈశ్వర రక్ష ఉంటుంది. వాళ్ళ పట్ల చెనకే ప్రవర్తనతో ఉన్నవాణ్ణి ఈశ్వరుడు చెనకుతాడు.
కాబట్టి భగవంతుని వలన వాళ్ళటువంటి రక్షణ పొందుతారని భాగవతులైన వారందరికీ కూడా ఒక గొప్ప అభయాన్నిస్తూ ఈశ్వరుడు ప్రలంభవధ అనబడేటటువంటి ఈ లీలని చేస్తూ మనకందరికీ కూడా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయాల్ని ఆవిష్కరించి ఉన్నాడు. గోకులనందన గోవింద, పశుపాలక శ్రీ గోవింద, నందనందన గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, వేణుగాన ప్రియ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, సీతానాయక గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, అభిషేక ప్రియ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, వైజయంతిమాల గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, వారధి బంధన గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, సహస్రనామ గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, శంఖచక్రధర గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, రామానుజనుత గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, ఆనందరూప గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, తిరుమలవాస గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, గోవిందారి గోవింద గోకులనందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవిందారి గోవింద గోకులనందన గోవింద. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.